హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. శ్రీవల్లి జానకిరామ్తో ఇలా అంటది, ఏంటి మేము మీ నాన్న ఏదైనా అంటే నువ్వు ఊరుకోవు, అలాంటిది ప్రిన్సిపల్ మేడం కొడితే ఎలా ఊరుకున్నావు అని అంటది శ్రీవల్లి. అప్పుడు సందీప్ అంటాడు, అన్నయ్య ఏదైనా తప్పు చేశాడేమో అని సందీప్ అంటాడు. అప్పుడు వెంటనే జానకిరామ్, ఏయ్ సందీప్, మా నాన్న ఎప్పుడు తప్పు చేయడు, కానీ ఆ ప్రిన్సిపాలే ఏదో తప్పు చేసింది, నేను ఆవిడ పని చెప్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు శ్రీవల్లి శ్రీలత అంటది, అత్తయ్య గారు ఈ జానకిరామని చూస్తుంటే నాకు రామలక్ష్మక్కయ్య గుర్తొస్తుంది అని చెప్పి అంటదనమాట శ్రీవల్లి. ఏయ్, ఎందుకే లేని దాన్ని ఉన్నట్టు చెప్తావు, ఇంకొదిలే రామలక్ష్మి గొడవ, కానీ ఏం జరిగింది, ఎందుకు కొట్టుంటుంది, ఎలా తెలుసుకోవాలి, వీళ్ళిద్దరూ చెప్పట్లేదు అని అంటూ ఉంటుంది శ్రీలత. కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అత్తయ్య గారు, వెయిట్ చేద్దాం, ఇప్పుడు కంగారు ఎందుకు అంటది శ్రీవల్లి. సరే నువ్వన్నట్టు కొంతకాలం వెయిట్ చేద్దాం అని అంటది శ్రీలత. కట్ చేస్తే ఒక రూమ్లో రామలక్ష్మికి ఫోటోకి దండేసి రెండు వైపుల దీపాలు పెట్టు ఉంటుందన్నమాట. ఆ రూమ్లోకి వెళ్తాడు సీతాకాంత్. వెళ్ళి, ఏంటి రామలక్ష్మి, నువ్వు నువ్వు మైథిలిగా పేరు మార్చుకున్నంత మాత్రాన, నీ పేరు వేషం మార్చుకున్నంత మాత్రాన నువ్వు రామలక్ష్మి కాకుండా పోవు రామలక్ష్మి, నువ్వు నిజంగా రామలక్ష్మి. ఎందుకంటే నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడల్లా నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, అంటే నువ్వు నా రామలక్ష్మి అనే నాకు అర్థమైపోయింది, కాబట్టి నువ్వు నా రామలక్ష్మి. కానీ నువ్వు మైథిలిగా నటించినంత మాత్రాన నువ్వు నా రామలక్ష్మి కాకుండా పోవు, నువ్వు ఖచ్చితంగా నా రామలక్ష్మి. ఎందుకంటే నా గుండె చప్పుడు నువ్వు రామలక్ష్మి అని చెప్తుంది అని చెప్పి రామలక్ష్మికి ఫోటోకున్న పూలదండలన్నీ తీసేసి బయట పడేస్తాడు. అలాగే అక్కడ ఆ పక్కన ఈ పక్కన రెండు దీపాలు వెలిగితే ఆ దీపాలని ఆర్పేస్తాడు. కట్ చేస్తే రామలక్ష్మి కూడా సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే జానకిరాముకి లాంగ్ జంప్, అలాగే రన్నింగ్ రేస్లో 100 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు జానకిరామ్, ఫ్రై చేస్తున్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు అనుకుంటుంది అనమాట, ఏంటి సీతాకాంత్ గారికి 6 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడా, అంటే సీతాకాంత్ గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా, ఎందుకంటే నువ్వే నా భార్యవి, నీ భార్య స్థానంలో ఇంకెవరిని నేను ఊహించుకోలేను అని అన్నారు కదా, మరి ఎలా చేసుకున్నారు, అంటే ఆయనే చేసుకుని ఉన్నారా పెళ్ళి, లేదు అంటే వాళ్ళమ్మ బలవంతంగా ఆయనకు పెళ్లి చేసిందా, సరే నేనెందుకు ఇంత ఆలోచిస్తున్నాను, తను పెళ్లి చేసుకోవడమే కదా నాకు కావాలి అని అనుకుని తను మళ్ళీ గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. ఎలా అంటే సీతాకాంత్ రామలక్ష్మి మంచమే కూర్చుంటారు, రామలక్ష్మి యాపిల్ కట్ చేసి మొక్కేస్తూ ఉంటుంది, ఆ మొక్క తింటూ ఉంటాడు సీతాకాంత్. ఏమండి, మనకి పిల్లలు పుడితే ఎవరి పేరు పెడదామని అనుకుంటున్నారండి అని చెప్పేసి అంటది రామలక్ష్మి సీతాకాంత్ని. అప్పుడు సీతాకాంత్, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను ఏం పేరు పెట్టాలో అని చెప్పేసి అంటాడు సీతాకాంత్. డిసైడ్ అయిపోయారా, ఏం పేరండి అని అంటది. కాదు లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు, నువ్వేం పేర్లు పెడదాం అనుకున్నావో నువ్వే చెప్పు ముందు అంటాడు సీతాకాంత్. లేదండి మీరే చెప్పండి, మరి మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారని అన్నారు కదా అని అంటే, చెప్పండి అని గట్టిగా పట్టు పెట్టేస్తుంది అనమాట. అప్పుడు చెప్తాడనమాట, అంటే నేను రామలక్ష్మి అని పెడతాను అంటది. అబ్బబ్బా, ఆడపిల్ల పుడితే రామలక్ష్మి అని పెడతారు, సరే మగ పిల్లడు పుడితేనో అని అంటే, మగపిల్లడు పుడితే కూడా నీ పేరే పెడతాను అంటే, మేమండి మగపిల్లడు పుడితే నా పేరు ఏం బాగుంటుందండి అంటది రామలక్ష్మి. అదే రామలక్ష్మి ఏం పెడతానంటే రామ్ అని పెడతాను రామలక్ష్మి అంటది. మురిసిపోతూ ఉంటుంది రామలక్ష్మి. ఇంకో విషయం కూడా చెప్పనా నీకు, కవల పిల్లలు పుట్టారనుకో, రామ అని ఒకళ్ళ పేరు, లక్ష్మి అని ఒకళ్ళ పేరు పెడతాను తెలుసా అని అంటే సంతోషం పడిపోయి వాళ్ళ ఆయన భుజాల మీద పడుకుంటుంది అనమాట. అలాగా గుర్తు చేసుకుంటుంది రామలక్ష్మి. అప్పుడు అనుకుంటుంది అనమాట, సరే మీరు పెళ్లి చేసుకోవాలని నేను కోరుకున్నానండి, ఎందుకంటే స్వామీజీ చెప్పారు కదా నువ్వు చచ్చిపోతావు అని, అంతే నేను చనిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉండకూడదు, మీరు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలని నేను కూడా కోరుకున్నానండి అని చెప్పేసి అనుకుని చెయ్యి చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ చేత్తోనే కదా సీతాకాంత్తో కొట్టింది, అంటే తను హగ్ చేసుకున్నప్పుడు సీతాకాంత్ని కొట్టినట్టు అవి గుర్తు చేసుకుని ఆ చెయ్యి తీసుకెళ్ళి అక్కడ దీపాలు వెలుగుతాయి అన్నమాట. ఒక ఫోటో దగ్గర, దేవుడి ఫోటో దగ్గర, అక్కడికి వెళ్ళి చెయ్యి కాల్ చేసుకోవాలని
చెయ్యి పెట్టేస్తుంది దీపం దగ్గర. వెంటనే ఫణేంద్ర అంటే వాళ్ళ తాతయ్య ఫణేంద్ర వచ్చి చెయ్యి లాగేస్తాడనమాట. ఏం చేస్తున్నావు అమ్మ, చెయ్యి కాల్చుకుంటున్నావు, ఎందుకు కాల్చుకుంటున్నావు నువ్వు అని అని ఫణేంద్ర అంటాడు. అంటే నేను తప్పు చేశాను అని అంటది రామలక్ష్మి. అప్పుడు వెంటనే ఫణేంద్రకు అర్థమైపోద్ది. అంటే సీతాకాంతను కొట్టింది కదా అమ్మ, అతనేనా నీ భర్త, సీతాకాంతేనా నీ భర్త అని అడుగుతాడు ఫణేంద్ర. అప్పుడు సుశీల అంటది, మీకెలా తెలుసండి సీతాకాంత తన భర్త అని అంటది సుశీల. ఎందుకు తెలియదు, అర్థం అవ్వట్లేదా, తను వాళ్ళ ఆయన కొట్టింది, అందుకనే తన చెయ్యి కాల్చుకోవటానికి ప్రయత్నం చేసింది కదా, నీకు ఇంకా అర్థం అవ్వలేదా అని అంటాడు ఫణేంద్ర. అవునా, మీ ఆయన సీతాకాంత్తో, మరి అది ఎందుకు చెప్పలేదమ్మా మాకు ముందుగా అంటది సుశీల. అప్పుడు ఫణేంద్ర అంటాడనమాట, ఎందుకు చెప్తుంది, తను ఇప్పుడు ప్రస్తుతం మన మనవరాలు మైథిలిగా ఉంది కదా, అందుకనే చెప్పలేదు అని అంటాడు ఫణేంద్ర. చూసావమ్మా, కట్టుకున్న భర్త కంటి ఎదురుగా ఉన్నప్పుడు తనతో మాట్లాడకుండా ఉండటం అనేది ఏ భార్యకైనా భరించలేరమ్మా, కానీ ఏ భార్యకు కూడా అలాంటి కష్టం రాకూడదు, కానీ ఆ కష్టం నీకు వచ్చిందమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సుశీలమ్మ. అప్పుడు వెంటనే రామలక్ష్మి అంటది, అమ్మ ఇంకా నా లైఫ్లో, నా జీవితంలో ఇంక ఎవ్వరూ లేరు, నా జీవితంలో ఇంకెవ్వరికీ చోటు లేదు, నీకు తాతయ్యకి నాన్నమ్మకి తప్ప ఈ లైఫ్లో ఎవ్వరికీ చోటు లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఆ వృద్ధ దంపతులు. కట్ చేస్తే సీతాకాంత్ జానకిరామన్ లేపుతూ ఉంటాడు, నిద్ర లేపుతూ ఉంటాడు. నాన్న రా, స్కూల్కి వెళ్ళాలి కదా, లేని. అదేంటి నాన్న, సమ్మర్ హాలిడేస్ కదా అంటే, అయ్యో సమ్మర్ హాలిడేస్ అనుకుంటాడు మనసులో సీతాకాంత్. సమ్మర్ హాలిడేస్ అయినా నాన్న నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాలి కదా, నిన్న గందరగోళంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోలేదు, ఇవాళ వెళ్ళి తీసుకుందాం అంటే, తర్వాత తీసుకుందాం అంటే కుదరదని చెప్పి వెంటనే తీసుకొచ్చి తయారు చేసేసి అప్పుడు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అదే టైంలో సీతాకాంత్ కూడా ఫుల్గా పింక్ కలర్ సూట్లో లోపల వైట్ షర్ట్ కాంబినేషన్లో సూట్ వేసుకుని మంచి ట్రిమ్గా తయారైపోయి, అంటే రామలక్ష్మి చూడాలి అనే ఆతృతలో అతను బాగా తయారైపోయి వస్తాడనమాట. ఇలా తీసుకుని కిందకు వచ్చేస్తాడు పిల్లోడిని, జానకిరామ్ని. ఈలోపు శ్రీవల్లి టిఫిన్ పట్టుకొస్తుంది. ఏంటి బావగారు ఇంత పొద్దున్న ఎక్కడికి అంటే, స్కూల్కి, ఇవాళ నుంచి సమ్మర్ హాలిడేస్ కదా బావగారు అంటే, ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాము అనేసి అంటది. ప్రోగ్రెస్ కార్డు ఇంకో రోజు తీసుకొచ్చిన అంత కంగారు ఏముంది అంటది శ్రీలత. నేను కూడా అదే చెప్తున్నాను శ్రీలత, కానీ నాన్న వినట్లేదు అంటాడు జానకిరామ్. లేదమ్మా ఇప్పుడే తీసుకోవాలి, ఇప్పుడు తీసుకుంటేనే కదా వాడు ఎలా చదువుతున్నాడో తెలుస్తుంది, ఒకవేళ వాడు ఏమైనా చదువులో వెనకబడి ఉంటే ఈ సమ్మర్ హాలిడేస్లో తన మీద దృష్టి పెడతాను అనేసి అంటాడు సీతాకాంత్. ఈలోపు టిఫిన్ తిను అని అంటే టిఫిన్ గబగబా సీతాకాంతే జానకిరామ్కి గబగబా తినిపించేస్తుంటాడు, నోట్లో కుక్కేస్తుంటాడు, మంచినీళ్ళు తాగిపించేస్తాడు. మొత్తానికి అక్కడి నుండి బయలుదేరి వచ్చేస్తారు. ఈలోపు ఏంటి వీడు ఇంత హడావిడిగా ఆలోచిస్తున్నారని వాళ్ళు అలాగే షాక్లో ఉంటారు శ్రీలత, శ్రీవల్లి. ఈలోపు కారులో వచ్చేస్తారు, స్కూల్కి వచ్చేసి దిగ్గానే రామలక్ష్మి గురించి ఎతికేస్తూ ఉంటాడు. ఈలోపు పిల్లవాడు అంటాడు జానకిరామ్, ఎవరి గురించి ఎతుకుతున్నావు నాన్న అంటే, అప్పుడు ఏమీ లేదు స్కూల్ చాలా బాగుంది కదా అంటే, అదేంటి కొత్తగా చూస్తున్నట్టు, రోజు ఈ స్కూల్కే కదా వస్తున్నాము అంటాడు జానకిరామ్. అదే లేనన్నా అంటే, సరే నా షూలోని ఒక రాయి ఇరుక్కుపోయింది, నేను తీసుకుని వస్తానని చెప్పి ఆ పక్కన కూర్చొని రాయి తీసుకుంటుంటాడు షూలో. ఈలోపు వెంటనే రామలక్ష్మి గురించి వెతుకుతూ ఉంటాడు, రామలక్ష్మి గురించి మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. రామలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న కోసం పైకి నవ్వుతూ ఉన్న నీ జ్ఞాపకాలతో నేను ప్రాణం లేనివాడులాగా ఉన్నాను ఇప్పటి వరకుని అని అనుకుంటుంటాడు. ఈ లోపు రామలక్ష్మి టీచర్స్తో చెప్తూ ఉంటుంది అనమాట, నిన్న జరిగిన గందరగోళానికి పేరెంట్స్ భయపడిపోయి ఉంటారు, వాళ్ళందరికీ సారీ చెప్పి ప్రోగ్రెస్ రిపోర్ట్లు తీసుకోవడానికి రమ్మనమని కాల్ చేసి చెప్పండి అని చెప్పి టీచర్స్ చెప్పేసి వచ్చేస్తూ ఉంటుంది రామలక్ష్మి. వెంటనే రామలక్ష్మి వచ్చేస్తుందని అనుకుని రామలక్ష్మి వెళ్తూ ఉంటే, రామలక్ష్మి అని పిలుస్తాడు సీతాకాంత్. వెంటనే ఏంటి నాకు ఈయన పిలిచినట్టు అనిపించింది అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుంది రామలక్ష్మి. వెంటనే సీతాకాంత్ అంటాడు, ఏంటి మిస్టర్, ఏంటి నన్ను అలా పిలుస్తున్నారు రామలక్ష్మి అని, నేను రామలక్ష్మిని కాదు మైథిలిని అని అంటది. మళ్ళీ ఏంటి నేను రామలక్ష్మి అని పిలవగానే మరి నువ్వు ఎందుకు పలికవు, నువ్వు రామలక్ష్మి కాకపోతే నువ్వు నా రామలక్ష్మివే అనేసి అంటది. ఏంటి నేను వెనక్కి తిరగడం ఏంటి అని చెప్పి కింద గులాబీ పువ్వు పడిపోతే ఆ పువ్వు తీసి పూజ దగ్గర పువ్వులు కింద పడిపోయి ఉన్నాయి, పువ్వు తీసి పూజ దగ్గర పెడదామని చెప్పి నేను పువ్వులు తీశాను అంతేకాని మీరు ఏదో పిలిచారని నేను వెనక్కి తిరగలేదు అనేసి అంటది రామలక్ష్మి. అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్. ఈ లోపు అక్కడికి జానకిరామ్ వస్తాడనమాట. జానకిరామ్ వచ్చి, ఏంటి నాన్న, ఏంటి ప్రిన్సిపల్ మేడం నీకు తెలుసా, మా మిస్ నీకు ముందే తెలుసా, ఎందుకు రామలక్ష్మి అని పిలుస్తున్నావేంటి, రామలక్ష్మి ఎవరు అని అడుగుతారు. అంటే రామలక్ష్మి అని నాకు తెలుసున్న మనుషులే, ఆవిడ సేమ్ మీ మిస్ లాగే ఉంటుంది, కానీ నన్ను అర్థం చేసుకో
కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంటే నీకు మా మిస్ అంటే ఇష్టమా అని అంటే ఊ అంటాడు. అయితే నాకు ఇష్టం లేదు అంటాడు జానకిరామ్. అంతే ఫ్రెండ్స్.